హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. చిత్రంలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కావు. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని సీమే నరకం ఈ జగమే చలితే కూలే నియతే లేదే సమయం దేనికి లే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా. హలో సార్, నమస్తే సార్. దిస్ ఇస్ రిపోర్టింగ్ మాధవన్. చెప్పండి సార్, ఇక్కడ మాదాపూర్లో 2 కేజీల బంగారం దొంగతనం చేసి ఒక దొంగ వెదకు తప్పించుకుని తిరిగితే మేము పట్టుకున్నాం సార్. ఓకే, లొకేషన్ పెట్టాము. అలాగే సార్, లొకేషన్ పెడతాం, వచ్చేసేయండి సార్. కానిస్టేబుల్ సార్ ఎక్కడ దొంగ? ఇవ్వండి సార్ దొంగ. తీసుకురా. ఎవరు పోయిరా? అయ్యా మీకు ఎంత కాస్తుంది ఇస్తానయ్యా, అంత డబ్బుగా వస్తుంది రప్పిస్తానయ్యా, ఏం మాట్లాడుతూ నాకేం లంచ్ చేస్తారా నువ్వు? అయ్యా మీకు ఎంత డబ్బుగా వస్తుంది డబ్బు తీసుకోండి అందరికీ లంచ్ చేస్తారా? అయ్యా నా కుటుంబం ఉందయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యో 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 అయ్యో. కానిస్టేబుల్ సార్ ఈ దొంగనా కొడుకు లోపల తీసుకెళ్ళి 30 రూపాయలు ఎదురు ఎక్కించారు తోటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రకృతి నేచర్ ఇస్ ఎ గాడ్ గిఫ్ట్. నేచర్ని మనం కాపాడితేనే రేపు మనల్ని నేచర్ కాపాడుతుంది. ఇప్పుడు చెట్లు మనం నరికేసామనుకోండి, ఆ పాపం కూడా మనకు అవసరం. చెట్లు నరికేయడం, బిల్డింగ్స్ కట్టేయడం, ఇదంతా మనకి ఒకప్పుడు పాతకాలంలో మనకి నేచర్ అంటే మన తాత ముత్తాతలకి వాళ్ళకి జబ్బులు వచ్చేవి కాదు, అనారోగ్య పాలయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు మనకి నేచర్ కావాలంటే మనం ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ రావాల్సి వస్తుంది. మనం ఉంటున్న విలేజ్గా, మనం ఉంటున్న సిటీనే దాన్ని మనం ఒక హిల్ స్టేషన్గా మార్చేసి కాదు. లైక్ దిస్ నేను తప్పుగా అంటలేదు, కానీ దయచేసి చెట్లని అలాగే నరకద్దు అని చెప్తున్నాను. నేచర్ని మనం కాపాడితేనే నేచర్ మనల్ని కాపాడుతుంది కదా. సో ప్లీజ్ సేవ్ ద నేచర్, ప్లీజ్ సేవ్ ద ట్రీస్. అండ్ మీకు వీలైతే ప్లాంట్స్ సార్ మీరందరూ పంపకేమమ్మా, ఆయనతో పరసంగా మాట్లాడాలి. ఓకే సార్. చెప్పమ్మా, ఇందాక ఏదో లంచం ఏదో అన్నావు. అయ్యే మీరు తీసుకుని అన్నారు కదా అయ్యా లంచం. అందరి ముందు అడిగితే ఎలా ఉంటుందిరా? సరే ఎంత ఇస్తా చెప్పు. అయ్యా మీరు తీసుకుని అన్నారు కదా అయ్యా, మీరు తీసుకుని అన్నారు కదా అయ్యా లంచం ఇది ఎక్కడయ్యా? నేను డైరెక్ట్గా తీసుకోండిరా,
ఫోన్ పే చేసిరా. అయ్యా నీకు ఎంత కావాలయ్యా? నువ్వు ఎంత ఇస్తావో చెప్పురా. అయ్యా నేను 1,00,000 కన్నా ఎక్కువ ఇవ్వలేనయ్యా. 1,00,000 రూపాయలు అవునయ్యా. 2 చేస్తాము. అలాగేనయ్యా, నన్ను వదిలేస్తారయ్యా? వదిలేస్తాము. అలాగేనయ్యా. చూస్తావా? లేకపోతే ఏంటయ్యా? నీకెందుకు చేస్తాం? దేనికి చేస్తాం? కంప్లీట్ ఉంటే కదా చేస్తాం. సార్ ఎందుకు మీరు ఎవరు చెప్పండి సార్. నేను శీలాపురం సర్పంచ్ నీలాధర్ని. ఓకే సార్ చెప్పండి సార్. నా అకౌంట్లో 500 కోట్లు పోయాయిరా. 500 కోట్లు పోయాయి. ఎవడు కొట్టాడో ఎందుకు కొట్టాడో తెలియదు. ఒకటే మెసేజ్లు, ఒక్కటే దొప్పుడు. రాత్రి నుంచి జాగ్రత్త జాగ్రత్త అని మెసేజ్లు రావడం, నా అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం స్వాహ. నేను బ్లాక్ మనీ దాచుకుని అది కూడా పోయాయిరా. ఏం చేయమంటావురా? మర్యాదగా వాడికి ఎవడో కానీ 2 రోజుల్లో పట్టుకోవాలి, లేకపోతే నీ ఉద్యోగం తీసేస్తారా? ఏం మాట్లాడుతున్నా సార్? మీ అకౌంట్ అప్పుడు పోవడం 500 కోట్లు పోయారా. నీ గుండు నాయాలా? 500 కోట్లు రా, తక్కువ కాదురా, గుండు నాయాలా? సార్ మర్యాదగా మాట్లాడండి. మీరు ఒక పోలీసుతో మాట్లాడుతున్నారు. సారీ సారీ సార్, సార్ ఎలాగైనా 500 కోట్లు పట్టుకు తీసుకురండి సార్ ప్లీజ్. మీకు ఎంత కాస్త ఇస్తాను. 500 కోట్లు, 500 కోట్లు తక్కువ కాదు. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. ఓకే మీరు మళ్ళీ ఫోన్ చేస్తారు. 500 కోట్లు ఎవడో కొట్టేశాడు. బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేశాడు. నాకు వయసు అవుతుంది. ఇంకా వయసు ఎదురుకొట్టిన కొద్దీ ఈ డబ్బులు సంపాదించి నా వంశస్థానికి ఇస్తామనుకుంటే 500 కోట్లు నొక్కాడు. నేను కంప్లైంట్ పెడితే ఈ కొందున ఇంకా వీడు పట్టుకోలేదు. ఈ 500 కోట్లు ఎవడు తీశాడో, ఎందుకు తీశాడో, నా దగ్గర ఎందుకు తీశాడో నాకు అర్థం అవ్వట్లేదు. రిపోర్టింగ్ మాధవన్ సార్. సార్ ఆ మొత్తం డబ్బులు నొక్కేసాడు ఎవడో తెలిసింది సార్. ఊటీలో అతను ఒక రాక్ స్టార్ అంట సార్. డిఎస్పీ కాదా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఊటీ ఆ అబ్బాయి చేసే వృత్తి రాక్ స్టార్ అంట సార్. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం అంట. ఊటీ సార్, మీకు ఆ లొకేషన్ పెట్టా చూడండి సార్. ఓకే మరి ఇప్పుడే వెంటనే బయలుదేరాలి. ఓకే సార్. రాజా నీకు సార్ ఎవరు సార్? హూ ఆర్ యూ సార్? హూ ఆర్ యూ? అవును సార్, హూ ఆర్ యూ? ఎందుకు సార్? మీరు ఎవరు సార్? నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చారు. ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంగాధర్. సార్ ఊరుకోండి సార్, జోక్ చేయగలను సార్. ఈవెంట్ చేయాలంటే మీరు 1 గంట ముందు పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడు నేను ఈవెంట్ చేస్తాను. అంతేగాని ఇలా వచ్చి ఇంట్లో వరకు వచ్చి ఇన్స్పెక్టర్ అంటారు సార్. నేను పర్మిషన్ తీసుకోండి రాజా. సార్ ఇంతకీ మీరు ఎవరు సార్? మీ పేరెంట్స్ సార్? మీరు ఎక్కడ? మీ ఊరు నా కొడక. సార్ మైండ్ యువర్ టంగ్ సార్. సార్ మైండ్ యువర్ టంగ్. నేను దొంగన కొడుకేంటి సార్? నేను రాక్ స్టార్ సార్. ఐఎమ్ రాక్ స్టార్. రాక్ స్టార్ అయితే సినిమాల్లో ఊహించుకో. జనాలతో ఆటలాడుతున్నావు నువ్వు. నేను జనాలతో ఆటలాడడం ఏంటి సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? 500 కోట్లు 500 అకౌంట్ లోంచి మిస్ అయింది సార్. 500 కోట్లు ఎవడో తీస్తే నన్ను మిస్ అయింది సార్. నాకు 500 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు తెలియదు సార్. అలాంటి మీరు నన్ను పట్టుకుని అడుగుతారేంటి సార్? ఎవరు సార్ మీరు? ఎన్ని సున్నాలు ఉంటే మేము చూపిస్తాం కదా రాజా నీకు. సార్ 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 ఏంటి సార్? మీరు తప్పుగా ఎవరో అనుకుని ఎవరో అరెస్ట్ చేస్తాం సార్. ప్లీజ్ ప్లీజ్ గో. జనాలు డబ్బులు కాజేసి ఊటీలో చల్లదనం కోసం. వాట్ ఆర్ యు టాకింగ్ సార్? ఇఫ్ యు హావ్ sir what are you talking sir? If you have any evidence please tell me sir. If you have any evidence to arrest me, what you have right to me arrest me sir? What you have rights to arrest me sir? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? నేను బెదిరించాలి. నేను తప్పు చేయకుండా బెదిరించడం తప్పు సార్. ఏం కానిస్టేబుల్ సార్ 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 ఆమె తీసుకొచ్చిన జగన్ కొడుకుని సార్ ఆ జుట్టు ఆ గడ్డం కొత్త శుభ్రం గీసేయండి. అలాగే సార్, గుండు చేసేయమంటారా? నాకే గుండె ఉంది పోలీస్ ఆఫీసర్ని. ఆడికెందుకు పోయి రాష్ట్రాలంట జుట్టు గడ్డం ఆడికెందుకు పోయి? సార్ అన్ని తీసేస్తాం సార్. తీసేయండి. ఓకే సార్. సార్ సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? సార్ నన్ను దొంగన కొడుతున్నాను, 500 కోట్లు దొబ్బేసాను అన్నాను. అంత ఇచ్చేసి నన్ను గుండు కొట్టించి నా గడ్డమంతా తీసేయండి సార్. సార్ సార్ ఎవరు మాట్లాడేంటి సార్? ఎవరు మానవాళ్ళు ఉన్నారేంటి సార్? నేను అసలు అమ్మాయి కొని సార్. నేను నాకు 500 కోట్లని తీయగలను. ముర్రో అయ్యో నేను ముత్తుకుంటుంటే నన్ను చార్జ్ చేశారు సార్. నన్ను ఒక్కసారి బయటకు పోదని చూడండి సార్. మీ మీద ఎగనెస్ట్ కోర్టులో కేసేస్తాను సార్. ఏ చేతన వదిలేక సార్ వదిలేక చూడండి సార్. కోర్టులో కేసేస్తాను సార్. ఏమాట వాట్ యు హ్యావ్ రైట్స్ టు అరెస్ట్ మీ సార్?
ఎక్కడో ఊటీలో ఉంటే రాక్ స్టార్ని నేను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇది మీకు ఎక్కడ తప్పని నేను చెప్పాను సార్. గోల్ చేయకు, మా సార్ వస్తే నేను తిడతారు. సార్ ఏంటి సార్ ఈ అన్యాయం ఏంటి సార్? ఛే! కూర్చో, మూల కూర్చో. హలో ఆఫీసర్, మా నేమ్ జాక్సన్ నికోల్. ఒక అమాయకమైన ప్రాణాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసినందుకు సిగ్గు లజ్జ లేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఈరోజు రాత్రి కల్లా నీ స్టేషన్ మొత్తం శ్మశానంగా మార్చకపోతే నేను నికల్ జాక్సన్ కాదు. ఓకే? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా గంగాధర్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? లైక్ జాక్సన్. ఈరోజు నైట్ కల్లా స్టేషన్ మొత్తం తగలబడిపోవడం ఖాయం ఆఫీసర్. నువ్వు స్టేషన్లో ఉన్నావు చచ్చావన్నమాట. చూసుకుందాం రారా. హ్యాపీ జర్నీ ఆఫీసర్. ఏంట్రా ఇది? స్టేషన్ మొత్తం కాలిపోయిందండి. అయ్యా ఆడెవడో డాక్ జాక్సన్ అయ్యా వచ్చి మొత్తం స్టేషన్ మొత్తం కాల్చి పడిపోయాడయ్యా. పెద్ద తుపాకీ తీశాడయ్యా. ఆడు మళ్ళీ కుర్రోడు కూడా కాదయ్యా, వయసు పడి ముసలాడయ్యా. ముసలాడు కానీ మంచి స్టైల్ ఉన్నాడయ్యా. వచ్చాడు దడ 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 కాల్చుకెళ్ళిపోయాడయ్యా. వెళ్ళి వాళ్ళ మనవడిని అరెస్ట్ చేసేవాట. వాళ్ళ మనవడిని తీసుకుని వెళ్ళిపోయాడనా సార్. చెత్త నా పూలు తన్ను పని చేశాడు వీడు. ఆడికి వయసు కూడా పెద్ద వయసే సార్. 78 సంవత్సరాల అబ్బాయి ముసలాడే సార్. అయినా స్టైల్గా ఉన్నాడు సార్. వాళ్ళ మనవడిని తీసుకెళ్ళిపోయాడు సార్. వాడిని మీరు గుర్తుపడతారా? గుర్తుపడతాను సార్. వైట్ గడ్డం, వైట్ హెయిర్. సరే కానిస్టేబుల్ సార్. జీప్ రెడీ చేయండి, మన వెతకాలండి. ఓకే సార్. హట్ కే 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 ఆహా, కానిస్టేబుల్ ఎవరు ఏడుస్తారండి? ముసలిలా పడుకోరు. అయ్యా వచ్చారా అయ్యా తమరు? అయ్యా వచ్చారా అయ్యా తమరు? అయ్యా ముసలివాడిని 80 సంవత్సరాలు దాటుకున్నాయి. నీకు ఎంత ధైర్యం కాకపోతే నా ఊరు వచ్చి, నా ఏరియా వచ్చి, నా స్టేషన్లో కలుస్తారా? అయ్యా కొంచెం దగ్గరికి రండి అయ్యా. అయ్యా మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం అవ్వట్లేదు అయ్యా. ఆహా, 80 సంవత్సరాలు అసలు మించిపోయాడు. 80 సంవత్సరాలు పైగా ఉన్నాయి అయ్యా. నేను మీ స్టేషన్ కాల్చి సీసీ కెమెరా అబద్ధం చెప్తారా? అవి అబద్ధాలు చెప్పచ్చేమో. మనుషులు కానిస్టేబుల్ పట్టుకోండి. అయ్యా పట్టుకున్న బెట్రా. మనవడి జోలికి వస్తున్నారు. సహిస్తాను. దీన్ని చంపండి రాజా. చెయ్యి లోపల పెట్టి నవరంధ్రాల్లో పిసికితే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యేశావు. ఒక ముసలాడి మీద చెయ్యేశావు. ఏది పవర్ఫుల్ రా? ముసలాడు. కర్మ కర్మ కర్మ, పాపం కర్మ,
రాయ్ ఎవరిని విడిచిపెట్టదు. ఎంతకి ఎవరితో నువ్వు నన్ను కొట్టి ఎందుకు ఇలా కట్టావు? సార్, మిమ్మల్ని కొట్టుంటే నన్ను క్షమించండి సార్. అసలు నేను ఎవరు, ఈ పని ఎందుకు చేస్తున్నాను నేను చెప్తాను. ఇతని పేరు నైక్ జాక్సన్. ఇతనికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు చిన్నప్పుడే ఇల్లు వదిలేసి పారిపోయాడు. కూతురు ఇతని దగ్గరే ఉంటుంది. కాలేజీలో ఫీజు కట్టమంటున్నారు, లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరట. బంగారు తల్లి, నేను ఫీజు గురించి నేను చూసుకుంటానమ్మా. నువ్వు కాలేజ్కి వెళ్ళి తల్లి జాగ్రత్తగా చదువుకో. ఫీజు నేను వచ్చి వాళ్ళ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాను. బుద్ధిగా వెళ్ళి చదువుకో అమ్మా తల్లి. బంగారు నువ్వేలరా? నా పేరు సాంబశివ అంటారు. ఊర్మిళ, మంచి కసక్కలాగా ఉన్నావు. రాత్రి వస్తావా? వాట్? ఐ విల్ గివ్ కంప్లైంట్. ఆడదాంతో మాట్లాడేది నువ్వే మాకు చెప్పాలిందే. సమ్మగున్నవే. నీ ముఖం మీద యాసిడ్ పోస్తే ఏం చేస్తావే గుంట? నా మీద కంప్లైంట్ ఇస్తావా? ఎవరికి ఇస్తావమ్మా? ఏమని ఇస్తావమ్మా కంప్లైంట్? ఇచ్చుకోవే గుంట. ఎంత అందంగా ఉన్నావేంటి? ఉర్మిళా, నీకు తెలవకుండా నీ బాత్రూంలో కెమెరాలు పెట్టినాం. ఇప్పుడు నువ్వు రాత్రి నాకు రాలేదనుకో, ఆ వీడియోలు మొత్తం లీక్ చేద్దాం. ట్విట్టర్ అంట, ఇన్స్టాగ్రామ్ అంట, ఫేస్బుక్ అంట. సిగ్గులేదురా? మీ అమ్మకో మీ అక్కకో జరిగితే ఇలాగే చేస్తారా? నేనైతే బయట ఆడతాను కాబట్టి నాకు ఇలా చేస్తాను. ఇప్పుడే ఉన్నాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావే మా మీద? పోలీస్ కంప్లైంట్ ఇస్తావే? నీ వీడియో ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో లీక్ చేస్తావే. ఏం చేస్తావో చూడే. ఓపెన్ చేయి. మిస్టర్, వాట్ ఆర్ యు డూయింగ్? ఓపెన్ చేయి. కుంటా, నీ వీడియోలు మొత్తం లీక్ చేస్తాం. వెళ్ళిపోవే గుంట. రాత్రి రా. బంగారు తల్లి, అయిపోయిందమ్మా కాలేజు? ఏమమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏమమ్మా ఏమైందమ్మా చిట్టి తల్లి? ఏం కాలేదు నాన్న. భోజనం చేద్దాం దా. ఆకలిగా లేదు నాన్న. పాలు తాగుతావా నాన్న? వద్దు నాన్న. సరే వెళ్ళి పడుకో. పుట్టడం మా తప్ప. దేవుడా, ఎందుకు దేవుడా మమ్మల్ని ఆడాలని పుట్టించావు? ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తల్లి, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? చెప్పమ్మా, ఎందుకు అలా ఉన్నావమ్మా? చెప్పవా? సొంత తండ్రికి కూడా చెప్పలేనంత పరాయపడినా నేను. చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏం చేసిందమ్మా? ఎవరేమైనా అన్నారా? చెప్పమ్మా, నువ్వు చెప్పవా తల్లి? కన్న కొడుకు దూరం అయ్యాడు, కూతురు కూడా దూరం అయితే ఈ తండ్రిని అనాథ చేద్దాం అనుకుంటున్నావమ్మా. చెప్పమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా. నీకు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు నాన్న. చెప్పమ్మా. కానీ కొంతమంది అబ్బాయిలు బాత్రూంలో వీడియోలు తీసి నన్ను బెదిరించారు నాన్న. ఎవరమ్మా వాళ్ళు? ఎవరు తల్లి? మా కాలేజ్ వాళ్ళు నాన్న. చూడమ్మా, సమాజం చెడు సమాజంగా తయారవుతున్న రోజు. ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు ఇలాగే
ప్రతిసారి తండ్రులు నిలబడలేరు. మీకు మీరే ధైర్యం చేసుకుని నిలబడాలి అమ్మా. మీకు మీరే ధైర్యం చేసుకుని నిలబడాలి. చూడమ్మా, ఎల్లవేళలా నీ తండ్రి నీతో ఉంటాడని నువ్వు అనుకోకు. నీకు నువ్వే ధైర్యం చేసుకుని వాళ్ళని బెదిరించాలి, భయపెట్టాలి. నా వీడియో తీస్తావు కాదు, నీ వీడియోనే నేను తీస్తానని దెబ్బకి దెబ్బ పెట్టాలి. అప్పుడే వాళ్ళు లొంగుతారు. మీరు ఇలా ఉన్నంత వరకు వాళ్ళు అలాగే తయారవుతారమ్మా. వాళ్ళు బాత్రూంలో వీడియోలు తీస్తారు, మీరు మిమ్మల్ని భయపెడతారు. మీరు భయపడితే సూసైడ్, ఆత్మహత్య చేసుకుని చివరికి తల్లిదండ్రులను అనాథలు చేస్తారమ్మా. అనాథలు చేస్తున్నారు. చాలా మటుకు జరిగేవి ఇవే కదమ్మా. చూడమ్మా, ఎప్పుడు బెంగపడకూడదు, భయపడకూడదు. ఎవరైనా ఏమైనా అన్నారంటే అది ఆడది కాదు, మహాశక్తి. అసలు ఆడవారంటే ఎవరో తెలుసా? మహాకాళి, ఉగ్రస్వ. ఇప్పుడే వెళ్తానన్నా, వాళ్ళ పని చెప్తానన్నా. తల్లి, నన్ను రమ్మంటావా? అవసరం లేదన్నా, నేనే వాళ్ళ పని చెప్తాను. వెరీ గుడ్ నాన్న. ఆడదంటే అది తీసే పుల్ల కాదు. ఆడదంటే మహాకాళి శక్తి అని చూపించమ్మా. మహాకాళి శక్తి అని చూపించు. ఆది పరాశక్తి. వచ్చిందిరా ఊర్మిళ, రా. మాట్లాడుతున్నారా? నన్నే కొడతావే ఊర్మిళ? ఎంత పని అయింది అదే, ఎంత పని అయింది అదే. బంగారు తల్లి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానే. వదలనమ్మా, ఒక్కరిని వదలనమ్మా. నువ్వేలా అవ్వడానికి కారణం నా కొడుకుని, ఒక్క లంచ కొడుకుని వదలను. ఎవరిని వదలనమ్మా. అమ్మా, బంగారు తల్లి, బంగారు తల్లి. ఓ బాబ్జీ, ఆ ఊర్మిళని చంపేసుండా. ఇప్పుడు ఎవడొస్తాడ్రా? నా ఇష్టం, నేను ఇలాగే చంపుతా. దేవుడు వస్తాడా చూస్తా. శ్రీరాపురం సర్పంచ్ కాడు కొడుకుని నేను తప్పు చేస్తా. ఇప్పుడు చెప్పండి సార్. ఇంత జరిగిందని స్టోరీ? అవును సార్. అలా కూతుర్ని పాంగొట్టుకున్న దుఃఖంలో నా కూతురే కాదు సార్, ప్రపంచంలో ఉండే ప్రతి ఆడపిల్లని ఇలాగే సార్, ఇలాగే చంపుతున్నారు సార్. ప్రతి ఆడపిల్లని, చిన్న లేదు పెద్ద లేదు, వాళ్ళని మృగంలా చూడకుండా ప్రతి ఆడపిల్లని ఇలాగే చంపుతున్నారు సార్. తల్లిదండ్రులైన మాకు కూతుర్ని పంపిస్తే ఇంటికి ఎప్పుడు వస్తుందా అని భయం. పోనీ ఒక రక్షణగా, కవచంగా ఉంటుంది అంటే ఎంతవరకు మేము వెళ్తాం సార్? కూతుర్ని ఒంటరిగా పంపించడానికి భయం. అంచేతన ఎవరైతే ఆడపిల్లల్ని ఇలా చేస్తారో వాళ్ళని కఠినంగా చంపి వదిలిపెడుతున్నాను సార్. సార్ సార్ జరిగిందేదో జరిగింది. పోలీస్ ఆఫీసర్ని కొట్టినందుకు నువ్వు కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది సార్. ఒక్క మాట సార్, ఒకే ఒక్క మాట, ఒకే ఒక్కడు మిగిలిపోయాడు సార్. వాడిని చంపిన తర్వాత నేనే వచ్చి ఉండిపోతాను సార్.
ఒకడు సామాన్యుడు వీడు అభిమన్యుడి యాగవీయ జ్ఞాని కాడు అర్జునుడి. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా గంగాధర్ గారు, మీ పైన చేయి వేసినందుకు నన్ను క్షమించాలయ్యా. ఓకే ఓకే. తప్పుగా అనుకోకండి. ఈ రోజుల్లో మన ఆడపిల్లలు ఇంటి బయటికి వెళ్తూ ఉంటే, వాళ్ళు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్తూ ఉంటే తల్లిదండ్రుల ఆవేదన ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మగ పిల్లవాడు ఇంటికి వచ్చాడా లేదా అనేది తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడితే, ఒక ఆడపిల్ల తిరిగి వచ్చిందా లేదా అని చెప్పి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులకి ఎంత ఆవేదన ఉంటుందో. అలాంటి ఆడపిల్లలు కంటి రెప్పలుగా చూసుకుంటారా తల్లిదండ్రులు? ఒక్కసారిగా కాలేజీకో స్కూల్కో పంపిస్తే ఆ ఆడపిల్ల జీవితం నాశనం అయిందంటే వాళ్ళకి ఎంత దుఃఖమో ఎంత బాధో మీకు తెలుసా? దయచేసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకండి. వీలైతే ఆడపిల్లకి సాయం చేయండి, ఆడపిల్లని రక్షించండి, అంతేగాని వాళ్ళని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకవేళ ఆడపిల్లకి మళ్ళీ అన్యాయం జరిగితే నేను ఎక్కడున్నా మళ్ళీ తిరిగి వస్తా. హలో, నేనమ్మా గంగాధర్ ఇన్స్పెక్టర్. సార్ మీరెందుకు గుర్తుందా సార్? రాక్ స్టార్గా ఉండేవాడిని గున్ స్టార్